హాయ్ ఫ్రెండ్స్, శక్తి చిదంబరం దర్శకత్వంలో వచ్చిన జాలియో జిమ్ఖానా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాలో ప్రభుదేవ హీరోగా నటించగా అభిరామి, యోగి బాబు, మడోనా సెబాస్టియన్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. నలుగురు కూతుర్లున్న ఓ బిర్యానీ హోటల్ ఓనర్ ఓ పొలిటీషియన్ దగ్గర డబ్బు కోసం వెళ్లి తన్నులు తిని హాస్పిటలైజర్ అవుతాడు. అతన్ని కాపాడుకోవడం కోసం అతని నలుగురు కూతుర్లు ఏం చేశారు, చనిపోయిన లాయర్ బాడీతో వాళ్ళు అనుకున్నది సాధించారా లేదా, 10 కోట్ల కోసం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఏం చేశారు, ఆ 10 కోట్లు ఎవరికి ఇచ్చారా అన్న సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా కామెడీ సినిమాగా చూసుకోవాలి. లాజిక్లు ఉండవు ఈ సినిమాలో. నలుగురు కూతుర్లున్న బిర్యానీ హోటల్ ఓనర్ మరీ వెకిలిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ నలుగురు కూతుర్లు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక అమ్మాయి రోబోటిక్స్ నేర్చుకొని శవానికి ఏవో కనెక్షన్లు ఇచ్చి రోబోట్ చెయ్యెత్తితే ఆ శవం కూడా చెయ్యెత్తినట్టు చేస్తుంది. ఇవన్నీ నమ్మబుద్ధి కావు. ఓకే, అవన్నీ పక్కన పెడితే ఆ శవాన్ని తీసుకొని రోజుల తరబడి జర్నీలు చేస్తూనే ఉంటారు. ఆ శవం మాట్లాడకపోయినా వెంట్రిలాక్విజం ఉపయోగించి ఆ శవం మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తారు. జాన్ విజయ్, రోబో శంకర్లు పోషించిన పాత్రలు అవి నిజంగా పోలీసులాగా అనిపించవు, రౌడీలాగా కూడా అనిపించవు. పాటలు ఎందుకు వస్తాయి పోతాయి కూడా తెలీదు. యోగి బాబు పోషించిన పాస్టర్ పాత్ర కూడా మధ్య మధ్యలో వచ్చి తన ఫైల్స్ గురించి ఎక్కువ చెప్పుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్ర ప్రభుదేవ పాత్ర ఒక్క కోర్టు సీన్ లో తప్ప మిగతాదంతా శవంగానే కనిపిస్తుంది. అయితే ఆ పాత్ర చాలా కామెడీగా హాస్యం పండించడానికి ఉపయోగించిన అంతగా ఫలించలేదు. క్లైమాక్స్ లో ఆ పాత్ర 10 కోట్లు ఎందుకు దాచింది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదన్నా బాగుందా అంటే అది కూడా అంత గొప్పగా అనిపించదు. అలాంటి చోట్ల ప్రేక్షకులను టచ్ చేయాల్సింది పోయి దర్శకుడు అక్కడ కూడా సిల్లీగా చెప్పడం వల్ల ఈ సినిమా అంత హార్ట్ టచింగ్ అనిపించదు. ఇటు కామెడీ సినిమాగా కాకుండా అటు యాక్షన్ సినిమాగా కాకుండా ఎటు కాకుండా పోయింది ఈ సినిమా. మధుసూదన్ రావు విలనిజం, యశిక ఆనంద్ ఐటెం సాంగ్ ఇవేమీ ఆకట్టుకో. మడోనా సెబాస్టియన్ చాలా రోజుల తర్వాత చూడడానికి పర్వాలేదు అనిపిస్తుంది అంతే. అభిరామి పాత్ర ఆకట్టుకుంటుంది కానీ గొప్పగా ఏం లేదు. మధ్యలో మన తెలుగు యాక్టర్ రఘుబాబు, రెడెన్ కింగ్స్లే పాత్రలు కూడా వచ్చి పోతూ ఉంటాయి. అవి ఎందుకు ఉపయోగపడవు. ఒక క్రింజ్ కామెడీ సినిమా ఇది. బలవంతంగా ఇరికించినట్లు, బలవంతంగా నవ్వించడానికి ప్రయత్నించినట్లు అనిపిస్తుంది తప్ప ఎక్కడ మనకి నవ్వు రాదు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఓకే అనిపిస్తుంది, పాటలు ఓకే పర్వాలేదు అనిపిస్తాయి చూసేటప్పుడు, అంతే తప్ప గొప్ప సినిమా ఏం కాదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?